Hi friends, welcome back to ISV Educational Updates. DEC, రైల్వే, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు యూపీఎస్సీకి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ను ఈ రోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: శని గ్రహం. ఏ గ్రహాన్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా పేర్కొంటారు? జవాబు: శని గ్రహం. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది? జవాబు: శని గ్రహం. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది? జవాబు: శని గ్రహం. ఆరెంజ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: శని గ్రహం. అందమైన వలయాలు గ్రహం ఏది? జవాబు: శని గ్రహం. గోల్డెన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: శని గ్రహం. శని గ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని? జవాబు: 82 ఉపగ్రహాలు. ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. గ్రీన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: యురేనస్. గాడ్ ఆఫ్ ద స్కై అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: యురేనస్. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: యురేనస్. యురేనస్కు గల ఉపగ్రహాలు ఎన్ని? జవాబు: 27. మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి. నిర్మానుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: నెప్ట్యూన్. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం? జవాబు: నెప్ట్యూన్. సౌరకుటుంబంలో అతి శీతల గ్రహం ఏది? జవాబు: నెప్ట్యూన్. నెప్ట్యూన్కి గల ఉపగ్రహాలు ఎన్ని? జవాబు: 14 ఉపగ్రహాలు. అంతరగ్రహాలు అని వేటిని అంటారు? జవాబు: సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలు: 1 బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు. బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు? జవాబు: సూర్యునికి దూరంగా ఉన్న 4 గ్రహాలను: 1 బృహస్పతి, 2 శని, 3 యురేనస్, 4 నెప్ట్యూన్. ఉల్కలు అని వేటిని అంటారు? జవాబు: సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను. గ్రహశకలాలు అని వేటిని అంటారు? జవాబు: అంగారకుడు, బృహస్పతిల మధ్యగల గ్రహ శిథిలాలను. జియోయిడ్ ఆకారంలో ఉండే గ్రహం ఏది? జవాబు: భూమి. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్క ఏది? జవాబు: హేలీ తోకచుక్క. గ్రహాలలో రాజు అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? జవాబు: గురుడు. షూటింగ్ స్టార్స్ అని వేటిని అంటారు? జవాబు: ఉల్కలను. భూమికి గల చలనాలు ఏవి? జవాబు: 1 భూభ్రమణం, 2 భూ పరిభ్రమణం. భూమి యొక్క ఏ చలనం వలన రాత్రి పగళ్ళు ఏర్పడతాయి? జవాబు: భూభ్రమణం వలన. భూమి యొక్క ఏ చలనం వలన ఋతువులు ఏర్పడతాయి? జవాబు: భూ పరిభ్రమణం. భూభ్రమణం అంటే ఏమిటి? జవాబు: భూమి తన చుట్టూ తాను తిరగడం. భూ పరిభ్రమణం అంటే ఏమిటి? జవాబు: భూమి సూర్యుని చుట్టూ తిరగడం. గ్లోబు మీద భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? జవాబు: అక్షాంశాలు. గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసనట్లు ఉండే రేఖలను ఏమంటారు? జవాబు: రేఖాంశాలు. ఏ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు? జవాబు: 0 డిగ్రీలు రేఖాంశాన్ని. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఏమంటారు? జవాబు: ఉత్తరార్ధగోళం. భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని ఏమంటారు? జవాబు: దక్షిణార్ధగోళం. గ్రీనిచ్ 0 డిగ్రీలు రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని ఏమంటారు? జవాబు: తూర్పు అర్ధగోళం. గ్రీనిచ్ 0 డిగ్రీలు రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని ఏమంటారు? జవాబు: పశ్చిమ అర్ధగోళం. ఏ అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు? జవాబు: 90 డిగ్రీలు ఉత్తర అక్షాంశాన్ని. ఏ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారు? జవాబు: 90 డిగ్రీలు దక్షిణ అక్షాంశాన్ని. ఏ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు? జవాబు: 66 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని. ఏ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటారు? జవాబు: 66 డిగ్రీ దక్షిణ అక్షాంశాన్ని. ఏ అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు? జవాబు: 23 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని. ఏ అక్షాంశాన్ని మకరరేఖ అంటారు? జవాబు: 23 డిగ్రీ దక్షిణ అక్షాంశాన్ని. ఏ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు? జవాబు: 180 డిగ్రీలు తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని. మధ్యాహ్న రేఖలు అని వేటిని అంటారు? జవాబు: రేఖాంశాలను. అక్షాంశాలు ఏ దిశలలో ఉంటాయి? జవాబు: తూర్పు మరియు పశ్చిమ దిశలలో.
రేఖాంశాలు ఏ దిశలలో ఉంటాయి? జవాబు: ఉత్తరం మరియు దక్షిణ దిశలలో. ఏ తేదీలలో భూమి అంతటా రాత్రి, పగళ్లు సమానంగా ఉంటాయి? జవాబు: మార్చి 21 మరియు సెప్టెంబరు 23 విషువత్తులు. ఏ తేదీన సూర్యకిరణాలు మకరరేఖ మీద పడతాయి? జవాబు: డిసెంబర్ 22న. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు? జవాబు: మార్టిన్ బెహైమ్, 1492. ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు? జవాబు: టకీ అల్-దిన్, 1570. Yeah.